అందరికీ మామూలుగా హోల్స్ అనగానే మనకి గుర్తొచ్చేది మూతలేని మ్యాన్ హోల్స్ లేదా డ్రైనేజ్ పైప్లైన్ హోల్స్, అలాగే వాటర్ పైపులకి సాధారణంగా రోజు పడే హోల్స్. కానీ ఇవి మాత్రమే కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా చరిత్రకి కూడా అంతు చిక్కని మిస్టీరియస్ హోల్స్ ఉన్నాయి. అదేంటి, హోల్స్లో కూడా మిస్టరీలు ఉంటాయా అనుకుంటున్నారా? అయితే ఇది పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. మనకి తెలియని హోల్స్ ఈ ప్రపంచంలో ఎన్నున్నాయో. మిస్టరీ హోల్స్ భాగంలో ముందుగా డీలక్స్ మిస్టరీ హోల్. ఈ హోల్ పోర్ట్లాండ్లోని I-205 ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక ఇంట్లో ఈ మిస్టరీ హోల్ ఉంది. దీన్ని ఆ ఇంటి ఓనర్ బ్యానర్ కనుగొన్నాడు. దీని బయట ఒక పెద్ద ఎలుక ఆకారం ఉంటుంది. ఆ ఎలుక ఈ హోల్లోకి వెళ్లే దారిని సూచిస్తుంది. ఇకపోతే ఈ హోల్ డైమీటర్ కూడా కేవలం మామూలు మ్యాన్ హోల్ లాగే చిన్నగా ఉంటుంది. అలాగే ఈ హోల్లోని వెళ్ళటానికి నిచ్చెన కూడా ఉంటుంది. కానీ ఈ హోల్లోకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ ఇంటి ఓనర్ అనుమతి తప్పనిసరి. ఎందుకంటే ఆ హోల్లోకి వెళ్తే ఏమైనా అయితే సమస్య కాబట్టి. మాకేమైనా మీకు సంబంధం లేదు అని పేపర్ మీద సైన్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాలి. దీనికి ఇన్ని రూల్స్ ఎందుకున్నాయంటే ఈ హోల్లో చాలామంది 200 అడుగుల లోతు వరకు వెళ్ళారు, కానీ ఆ హోల్ ఇంకా కిందకి వెళ్తూనే ఉంది. అంతేకాకుండా ఆ హోల్లో నుండి కొన్ని రకాలైన గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. దీనివల్లే సరైన సన్నాహం లేకుండా హోల్లోకి దిగితే ఆ గ్యాస్ని పీల్చుకొని మత్తులోకి జారుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాగే మత్తులో ప్రమాదవశాత్తు కింద పడితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక తర్వాత హోల్ది డెవిల్ సింక్ హోల్. టెక్సాస్లోని రాక్ చాంబర్ గృహంలోకి వెళ్ళటానికి ఉన్న హోల్ ఇది. ఈ హోల్ దాదాపుగా 50 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ హోల్లో లైమ్ స్టోన్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గృహ దాదాపు 400 అడుగుల లోతులో ఉంటుంది. దీన్ని 1876లో గుర్తించినప్పటికీ ఆర్కియాలజిస్టుల నమ్మకం ఏంటంటే ఇది 4500 2500 BC వరకు రోమాటిక్ అనే తెగవారు నివసించిన స్థలమని నమ్ముతున్నారు. అయితే ఇందులో ఉన్న ఎన్నో కళాఖండాల్ని కొందరు సామాన్య ప్రజలు, మరికొందరు దొంగలు తీసుకుపోగా దీనిలో ఉన్న ఫెర్టిలైజర్ కోసం మైనింగ్ చేసిన సమయంలో కొన్ని నాశనం అయిపోయాయి. ఈ హోల్లోకి ప్రస్తుతం మనుషుల్ని అలో చేయటం లేదు. ఎందుకంటే ఈ హోల్లో ప్రస్తుతం 30 లక్షలకి పైగా గబ్బిలాలున్నాయి. ఇవి సమ్మర్లో ఒకేసారి బయటకు వచ్చినప్పుడు చుట్టూ 3 కిలోమీటర్ల పరిధి మొత్తం దుమ్ముతో నిండిపోతుంది. ఇకపోతే మరో హోల్స్ గువాటెమాలా సిటీ సింక్ హోల్స్. మే 12, 2010న గువాటెమాలా సిటీలో అగస్తా హరికేన్ సమయంలో ఒక పెద్ద సింక్ హోల్ ఏర్పడింది. ఇది దాదాపుగా 60 అడుగుల వెడల్పుండి 300 అడుగులకి పైగా లోతు ఉంటుంది. ఈ హోల్ దాదాపుగా సిటీ మొత్తాన్ని బ్లాక్ చేసింది. అలాగే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ హోల్లో పడి 10 మందికి పైగా చనిపోయారు. 300 మందికి గాయాలు పాలయ్యారు. అయితే ఉన్నట్టుండి ఇంత పెద్దగా సింక్ హోల్ ఏర్పడడానికి కారణం ఏంటంటే అక్కడున్న నేల ఆ ప్రమాదం సంభవించడానికి ముందు నుండి కొద్దిగా లోపల ఇంకడం మొదలు పట్టింది. అలాగే తుఫాన్ సమయంలో వచ్చిన గాలి, అంతకుముందు అక్కడ బద్దలైన ఒక అగ్నిపర్వతం, ఇవన్నీ కలిసి అక్కడ అంత పెద్ద హోల్ ఏర్పడేలా చేశాయి. ఏర్పడడానికి పెద్దగా ఖర్చు లేనప్పటికీ ఈ సింక్ హోల్ని పూడ్చడానికి మాత్రం 3000 కోట్ల రూపాయల డబ్బు ఖర్చయింది. ఇకపోతే మరో హోల్ది ది డోర్ ఆఫ్ హెల్. దీన్ని దర్వాజా గ్రేటర్ హోల్ అని పిలుస్తారు. కరాకన్ ఎడారిలో ఉన్న న్యాచురల్ గ్యాస్ బ్యాస్తో ఉన్న హోల్ ఇది. ఈ హోల్ ఏకంగా 226 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతు ఉంటుంది. ఈ హోల్ని 1971లో కనుగొన్నారు. రష్యాలోని కొంతమంది ఇంజనీర్లు ఆయిల్ కోసం ఈ ప్రదేశంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ గ్యాస్ బేసిన్ బయటకు వచ్చి మొత్తం వారి క్యాంప్ని నాశనం చేసింది. అయితే ఇందులో ఉన్న విషవాయువులు దూరంగా ఉన్న ఊర్లలోకి ప్రవేశిస్తే అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకి ఇది అంతగా మంచిది కాదని చెప్పి ఆ విషవాయువులను అక్కడే ఆపడం కోసం మంట వెలిగించారు. అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ విషవాయువులు పూర్తిగా అయిపోయి మంట ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఎప్పటికీ 48 ఏళ్ళు అవుతున్నా ఆ మంట ఇంకా మండుతూనే ఉంది. ఇదేనండి 4 మిస్టీరియస్ హోల్స్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.